హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఏలా జోష్ అనిపిస్తలేదు కదా, ఎందుకు అంటే మీలో ఎప్పటి నుంచో చాలా మంది అడుగుతున్న ఓవర్ నైట్ ఛాలెంజ్ అయితే ఈ రోజు ఈ వీడియోలో షూట్ చేయబోతున్నాము. అది వచ్చేసి ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ మీరు చూసిరు కావచ్చు, మొత్తం కూడా అక్కడ స్టార్ట్ చేస్తే ఇక్కడ వరకు కూడా అన్ని గోరీలు అయితే ఉన్నాయి. సో ఈ గోరీల దగ్గర మేము ఈ రోజు నుంచి రేపటి వరకు ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. అక్కడ సైడ్ మీరు చూసినట్లయితే ఇప్పుడే సూర్యుడు అయితే లోపలికి వెళ్ళిపోయిండు. ఆల్రెడీ మన ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ ఏదైతే ఉందో అదైతే స్టార్ట్ అయిపోయింది. మేము ఈ రోజు నుంచి రేపటి దాకా ఇక్కడనే ఉంటాం, ఇక్కడనే సర్వైవ్ అవుతాం. అండ్ రాత్రి పూట 12 గంటలకి ఇది మొత్తం ఎక్స్ప్లోర్ చేసి కూడా మీకు చూపిస్తాం. ఏ గోరి మీద ఎవరి పేరు ఉంది, ఏ గోరి ఎవరిది, ఏం కథ అని చెప్పేసి వీడియో క్రేజీ ఉండబోతుంది. కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మరి భయంతో కూడిన నవ్వు చూసి ఎట్లుంటది, గిట్నే ఉంటది. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన సామాన్లన్నీ కొద్ది దూరంలో ఉన్నాయి, వీటిని తెచ్చుకుందాం, ఇక్కడ ప్లేస్ చేసుకుందాం. అండ్ రేపటిదాకా ఇక్కడనే సర్వైవ్ అయితే అవుదాం. లెట్స్ స్టార్ట్. వెనక గోరి మీద ఒక పేరు ఉంది. ఏం పేరు ఉందా? చదివి అబ్బో ఆ పేరు చదివితే ఆ పేరు నేను చదివిన కాబట్టి వచ్చి నాకే పడుతుంది అనుకుంటే భయపడుతుండు. బండ మీద వెళ్ళావా? ఓవర్ నైట్ ఇక్కడ మొత్తం సర్వైవ్ కానీకి ఇక్కడ మంట పెడతలేం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఎందుకంటే మంట పెడితే దగ్గర కాపుకొని కొత్తాయట. అట్లా కూడా ఉందా? మాకు ఏమేమైతే డైరెక్ట్గా మేము తినొచ్చే ఐటమ్స్ ఉంటాయో అవే తెచ్చుకున్నాము. అవి ఇట్నే తిని ఇక్కడనే ఉంటాం. ఇక్కడ సైడ్ జనాలు తిరుగుతూ ఉన్నారు, 2-3 వేయరు. వాళ్ళు మమ్మల్ని చూసి షాక్ అవుతారు, కీళ్ళేంది గీడున్నారు అని చెప్పేసి. ఇక వాళ్ళని వచ్చి దగ్గర దాకా ఎలా కొడితే పోవాలి, ఇడికేం తప్పదు. ఇక ఏదో బాగా బెదురుతున్నావు. చేప గిడెందుకు గీస్తారు ఇక్కడ మీద టైపు మంచిగా దాని మీద బరాబర్ చేప సైజ్ కడిగేసుకో. చేపను ఎంత పడుతావు ఆడ వేసుకొని కూర్చోపోయి రాత్రి నిద్ర పుస్తకం పండుకొని ఉంటే పోయేద్దాం. మన ఫేస్ కూడా భయం అవుతుందా నా అజ్జా? ఏమవుతుందా నావు? ఏంటి జరుగు. లేదు మంచిగా కిలో సర్ఫ్ ప్యాకెట్ అది పట్టుకరా కడుగుదాం మొత్తం చేప తీసే. సో ఇక్కడ ఈ గోర్రెల దగ్గర ఫస్ట్ ఏం తినబోతున్నాము అంటే ఐస్ క్రీమ్లు అయితే తెచ్చుకున్నాము. ఐస్ క్రీమ్లు తినబోతున్నాం. పట్రా. ఫస్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్ తింటున్నాము. అరే ఫస్టే చెప్తున్నా, ఇక్కడ ఏది తిన్నా కానీ సైడ్ ముత్తుకంత పెట్టు. కాఫీ వేసిండ్రా ఇంతమంది అలా పెట్టాలి. తినగాడేమో అన్న ముత్తుకంత ఎందుకు వేస్ట్ చేయాలి, అంత తింటా నేను అని అంటుండు. ఇంకేమంటాడు, మేమట ముత్తుకంత పక్కకు పెట్టేది వాందాంట్లే అన్నాడ. నువ్వు తింటా అన్నావుగా నాదే మరి గంట ఘోరంగా సాయనకైతే పెడుతున్నా కొద్దిగా. అది దయ్యాలేమో కానీ పట్రా తిని నువ్వే ఇక సైడ్ పెట్టినావారా. నేను కూడా చాలా పెట్టినా, మా తినడానికి సగం, వాళ్ళని వస్తే వాళ్ళకి సగం. ఏదేమైనా కానీ సరే కానీ ఎవరికి ఏం కావద్దు. మోషన్లో పెట్టుడు గంతేందుకు భయపడుతున్నావు? మోషన్స్ అయితేగా పాప అంతా అడగాలి. వాళ్ళు మోషన్స్ అయినా కామెంట్ చేసారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు, మస్తు రోజుల నుంచి కామెంట్లు చేస్తారు. కాకపోతే ప్రాపర్ లొకేషన్ లేక మేమే చేయలేకపోయినాము. సో ఇప్పుడు ఇక లొకేషన్ దొరికింది కాబట్టి ఎంజాయ్. ఇక్కడ అంటే ఎప్పుడు దగ్గర 1.5 year అవుతుంది కావచ్చు. క్యాంపింగ్ ఏమంటారు చాలా మంది. సుధా మీ ఓవర్ నైట్ పైన మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ క్యాంపింగ్ చేద్దాం 24 hours. ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం గోరీలు ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి దగ్గర ఒక 1.5 kilometer దాకా బ్యాక్ సైడ్ మొత్తమే ఏం లేదు. అక్కడ ఏదో ఫ్యాక్టరీ ఉన్నది, ఆ ఫ్యాక్టరీలో మొత్తం బల సప్లై అవుతా ఉన్నది. ఆడ సప్లై అయ్యే కొద్ది ఏమనిపిస్తుంది అంటే దీంట్లోకి ఇచ్చానేమో లేచి వస్తున్నట్టు అనిపిస్తుంది గడుకోసారి. నాకైతే అనిపిస్తుంది అనుకట పక్క పంట ఏమో కూర్చున్నట్టు అనిపిస్తుంది. పక్కన బాబాయ్ చెప్పాలా? చెప్తే మరి ఏంటిది చెప్పాలా? చెప్పు. మళ్ళీ భయపడతావు ఆయనతో. మళ్ళీ ఏం కాదు చెప్పు. ఏంటో ఒక సిచ్యువేషన్ లో చెప్తా, ఇదే వీడియోలో సిచ్యువేషన్. అయ్యో గిదే టెన్షన్. అరే దీన్ని కరెక్ట్ చూడు రా.
నిజంగా ఇక మనమే ముందు ఇట్లా బ్యాచ్ మనకు ఒక చూసి ఒక నవ్వుతుంది కాదు ఏదో అన్నాడు ఇది చెప్పరా చెప్తా అంటే చెప్పు అయిపోతుంది ఎందుకు మరి దాని మీదనే ఉంటాయి మొత్తం ధ్యాస మొత్తం ఏంది 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 అదే ఉంటాయి టెన్షన్ అంతా తీసేసుకో మొత్తం ఫ్రీగా కూర్చో సస్పెన్స్ గా చచ్చిపోతుండు ఏంది ఏంది ఏమి చెప్పన్నారు ఏంటి బ్యాక్గ్రౌండ్ అన్ని ఏంటో తెలుసా గదే మరి అదే సస్పెన్స్ ఏదో అన్నాడు ఏం లేదు మావాడు కట్టిన ఎత్తాడు వెలుగాడు ఏమని దానికి ఏదైనా కథ చెప్పాలి వీనికి చెప్పు 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 అన్నట్టు అలా అయితే వాళ్ళ పులని ఉండాలి అడవి ఉండాలి అడవి మనకి ఏం చెప్పినా సరే ఇక పెద్ద పులి వచ్చింది చిట్టుగాడు బాయిలో దుంకిండు మతినిగాడు ఉరికిండు రాంబాబాయ్ దుంకిండు రామ్ తాత దుంకిండు అని చెప్తే వానికి ఎట్లా చెప్పినా సరే ఎంజాయ్ చేస్తాడు ఇక ఎట్లేడు ఇప్పుడు వాడు కట్టిన ఏంటి అది కాదు ఒకసారి సైలెంట్ ఉంటారు అందరూ గ్యాస్ ప్రాబ్లమా ఆ సప్పుడు ఈ కిచ్ 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 అదే సప్పుడు రెండిట్లలో రెండైనా పడుతున్నాయి మూడో సప్పు నడుతున్నా నీకు మూడోది సప్పుడు ఏమంటావా మూడోది మూడో సప్పుడు అదే కదా అది కాదు మరి ఇంకోటి వినబడుతుంది అప్పటి నుంచి వెళ్ళా ఇప్పుడే జస్ట్ ఏమంటాని వచ్చినవారా అంటుందా అవసరం పుట్టినది ఎట్లా మొన్ననే పుణ్యం అయిపోయా మొన్ననే భయపడకరా మతినిగా మనల్ని భయపడిద్దాం అనుకుంటుండు కామెంట్లు పెడితే ఎట్లుందంటే మొత్తం భయం అవుతుంది నిజంగా నాకైతే ఏమో కానీ బాబాయ్కి అయితే గజ 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 నవ్వొస్తుంది నాకు నువ్వు మాట్లాడుతుంటే ఏదో ఎద్దాం అనుకుంటుండు కాకపోతే నవ్వొస్తుంది బాబాయ్ గాడు ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే వాడిని తెలిసిన హర్రర్ స్టోరీ ఒకటి చెప్తుండు మనం బయట డిస్కస్ చేసింది వేరు ఇప్పుడు మేము ఉన్న ప్లేస్ లో డిస్కస్ చేసింది వేరు చెప్పరా బాబాయ్ పెద్దమ్మ గుడి కాడ పని చేస్తుండే ఆయన అంటే పని చేసుడు అంటే జస్ట్ నార్మల్గా ఎట్లా అంటే పొద్దున స్నానం చేసి గుడి కాడికి ఏమైనా పూజ ఇట్లా చేసుడు అవి కడుగుడు చేసుడు చేస్తుండే ఆయన ప్రతిరోజు పొద్దున అవుతుండే ఆయనకి ఎట్లా అంటే మనం పోయేటప్పుడు కొన్ని చెట్లు ఉంటాయి చూడు వేప చెట్లు అవి ఇవన్నీ ఆ చెట్లల్లో దయ్యాలు ఉంటుండేనట ఆయన కనబడుతుండేనట ఉరుతుండేనట ఇక ఆయనకి అట్లా ఆయనకి అట్లా కనబడితే ఆయన ఏం చేసిండు మన ఊర్లో కొంతమంది ఊళ్ళో తెలిసిన వాళ్ళు వీళ్ళు ఉంటే ఇప్పుడు అంగన్వాడి ఇట్లా కట్టిరు చూడు అక్కడ యాప్ చెట్టు ఉండాడు ఆ చెట్టు కూడా తెప్పించాడు అలా గల్లీలో కనబడుతున్నాడు ఆ గల్లీలోకి వెళ్ళి మొత్తానికి పోకపోయి ఉంటాయి మనం నాకు భయం అవుతుంది అడుతుండే నాకు భయం అవుతుంది నిజంగా భయం అవుతుంది నాకు నిజంగా ఉత్తప్పుడు ఏమనిపించదు కానీ ఇప్పుడు జర ఎటో అనిపిస్తుంది మళ్ళీ ఆయన్నే ఆ చెట్టు కూడా కొట్టేపించండి తాటి చెట్టు ఆయన మేము చిన్నప్పుడు ఏం చేద్దాం మా తాతతో బాయికాడ పోతుంటే నేను నా జోక్ సీరియస్ ముచ్చట చెప్తాను చిన్నగా ఉందరు మా తాతతో బాయికాడ పోతుంటే అడవి పందులు వస్తాయని బాయికాడ మంచం మీద వండుకుంటుంటే ఆయనతో అయితే మా తాత ఏమని చెప్పు రాత్రి 12కి ఇట్లా దయ్యం వస్తుందిరా ఇట్లా మాట్లాడుతుంది అది ఇది అని కూడా చెప్తుండే ఇను సీరియస్ ఇక్కడ ఆయనతో ఒకనాడు ఏమైంది ఇక ఇట్లా దయ్యాన్ని చూద్దామన్న ఎక్సైట్మెంట్ తోని మా అన్న నేను అందరం టిఫిన్ పెట్టుకొని పోయినా మా తాతతో అంటే రాత్రి తిని పందం అన్నట్టు అన్నే ఆయనతో తిన్నాం మంచిగానే ఇక పంది వేసినట్టు తిన్నాం తిన్నాక మంచం మీకు ఎక్కినాం పన్నాం అడిపందులు కూడా వస్తుండే రాత్రి అడిపందులు వస్తాయేమో అని ఆయనతో మా తాత ఏం చేసిండు కింది దిగిపోయిండు పోయి అడిపందులు కావాలి చూస్తా ఉన్నాడు మొన్న స్టూడియో గురించి చూసి రాలే అదే జాగా అడిపందులు రాలే మొత్తం చూస్తూనే ఉన్నాడు తిరిగి మీదికి అని చూస్తున్నాం అన్నట్టు నొత్తేమో అని అడిపందులు రాలే రాత్రి దగ్గర 11-12 అవుతుంది కావచ్చు దయ్యం వచ్చే టైం ఇక ఈ టైంలో వస్తుంది రా అని చెప్పిండు దయ్యం 11-12 వరకు కాకపోతే దయ్యం రాలే తింటారు తోడు చింగిడి వాళ్ళు దయ్యం వచ్చిందని ఎడ చెప్తాను చేంజ్ చేసేసి కాదు నిజంగా ఇప్పుడు ఏం మాట్లాడో కూడా అర్థం
ఆడికి కడిగేసిండు, కాకపోతే ఘోరంగా భయపడుతున్నాడు, ఏదో అనబడ్డది. ఏదో ఉంది, సంథింగ్ ఏదో ఉంది చెప్తాడు. అది కూడా ఉన్నది ఒక చెప్పు మరి. దయ్యం అనుకొని ఎరుకున్నాడట. ఏంటిది మజాకులొద్దు అంటుంది. అంటుందా? ఎవడుతుందా? ఎవరంటారు? వెళ్ళవనా అవుతుంది ఏంటన్నా ఇది రాగానే. కానీ వెదర్ మేము దగ్గర ఎన్ని కిలోమీటర్లు ఉంటారా స్టూడియో కాడికి? 20+ ఉంటుంది కదా. అక్కడ ఇక్కడికి మొత్తం హ్యూమిడిటీ ఘోరంగా ఉంది. చిప్స్ అయితే తింటున్నాము మేము. ఇట్లా ఏదో దయ్యాలు ఉంటాయి మీరు భయపడర్రీ అని చెప్పనీకి క్యాంపింగ్ చేస్తలేము. మేము భయపడుతుంటే ఛానల్ పెట్టక ముందుకు, ఛానల్ పెట్టినప్పటి నుంచి బాగా తిరుగుడు అలవాటు అనమాట. అది తిరుగుడు అంటే వీడియోల గురించే, చెట్ల ఓడు, పుట్రల ఓడు, అడ తిరుగుడు, ఇటు తిరుగుడు. సో దానివల్ల మాలో ఉన్న భయం ఏదైతుందో మస్తు వరకు తగ్గింది. సో ఇక్కడ క్యాంపింగ్ చేస్తే ఏంటంటే చాలా మంది లోపల ఆ భయం కూడా పోతుంది అన్న పర్పస్ మేము ఓవర్ నైట్ చేస్తున్నాం. కొంతమంది ఏమని కామెంట్స్ చేద్దరు అంటే మేము భయపడతామేమో అనుకొని మీకు ధైర్యం ఉంటే ఏరే, మీకు దమ్ము ఉంటే ఏరాడుగా కామెంట్ చేసారు. వాళ్ళందరికీ రిప్లై ఎలాగా ఉంటుంది. అంతేకాకుండా కొంతమంది భయపడుతుంటారు కదా, వాళ్ళకు కూడా ఇటువంటి జాలాల్లో ఏం ఉండదు అని చెప్పనీకి మేము ఈ క్యాంపింగ్ చేస్తున్నాం. జింగిడిగాలు బతకనిచ్చేటట్లేరు నిజంగా. భయం అవుతుంది మరి. మేము ఈయన ఉన్నాం గడికి చూపెట్టు, అప్పుడప్పుడు చూపిస్తా ఉండు. మేము మళ్ళీ ఇడికి వేరేమో భయపడరేమో అనుకుంటారు. అసలు మతి నేను ముఖం చూస్తే ఇట్లా ఘోరంగా భయపడుతున్నట్టు అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఒక గేమ్ లూడో అయితే ఆడుతున్నాము. కూర్చున్న కాడికి లేస్తలేరా అనుకోకూర్రి, లేచి ఎటు వచ్చేటట్లేదు. మాకు ఈ దయ్యాల భూతాల కంటే ఎక్కువ భయం ఏమవుతుందంటే కోసిరుగా వారి మన పాములు తేళ్ళు అవి తిరుగుతాయేమో, అవి వచ్చి ఈడగడతాయో అని భయం అవుతుంది మెయిన్. సో ఇప్పుడు వచ్చేసి లూడో అయితే ఆడుతున్నాం ఒక గేమ్. ఓకే, ముందే చెప్తున్నా మన నలుగురు ఇట్లా ఎవరైతే ఇద్దరు ఓడిపోతారో వాళ్ళిద్దరు ఆ గోళీల మీద ఉన్న పేర్లు అనేది అది రావాలి. ఇప్పుడు ఇద్దరిద్దరు బాబాయ్ నేను, మీరిద్దరు జింగిడిగాలు. దగ్గర అర్ధగంట కంటే ఎక్కువ అవుతుంది మ్యాచ్ ఆడబట్టి. మేము మా రామ్గా నేను గెలిచేటట్టున్నాం, వీళ్ళిద్దరు గొర్రె పేరు కాదని పోతారు. ఇక ఆరబడుతుంది. ఓకే గెలిచితే ఇక మా అన్ని బయట ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాం ఇక కట్టుకుంటా గెలుస్తాం మేము. ఇచ్చినాంగా ఇంకేంది ఆడు గేమ్ విన్ను అయిపోయింది. ఇంకేం కనబడతలేదా? విన్ ఇస్తారా? ఇస్తున్నాం ఇక ఏం చేస్తాం లోపల ఓకే, ఈ జింగిడిగాలే 2 పోయినాయి గంతే, మరి 4 పోయినాయి 8 పోయినాయి లోపలికి. సో విన్ వచ్చేసి మేమే విన్ ఇచ్చేస్తుర్రు ఓడిపోయి. సో ఇప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత వీళ్ళిద్దరిని తోలుదాం, గొర్రెల మీద పేర్లు చదువుతారు. మన తింటావా? స్కూల్ డ్రింక్ కొంచెం తాగుదాం. మరి మొత్తం ఉడుకుతుంది ఇలా. ఆటోమేటిక్ గేమ్ కావచ్చు మొత్తం. అదే ఓడిపోతే ఆటోమేటిక్ గేమ్ అంట, అదే గెలిస్తే ఆటోమేటిక్ గేమ్. ఆటోమేటిక్ బాటది మొత్తంగానే ఎట్లా పడుతుంది మరి సిస్టమ్ కంప్యూటర్ అది వచ్చేది మనం కాదు. గెలిపాలని ఉంటుంది. స్థలం ఉంది. ఎవడరా పోయిరా బాబాయ్ అందరి పోసే. ఇప్పుడు వచ్చేసి కూల్ డ్రింక్ తాగుతున్నాం. దీంతో తినడానికి ఉన్నారా? అన్ని తిన్నాక మనకు ఆకలి అవుతుంది. ఇక ఏమైందిరా? దోమలు బాగున్నాయి. ఉన్నాయిరా దోమలున్నాయి. గట్ల ఏమన్నా వచ్చింది? ఇక థమ్స్అప్ తాగంగానే ఇద్దరు కలిసి పోయిరారు. ముందుగానే చెప్తున్నా. రూల్ అటాక్ అంటున్నాయి కదా ఇక్కడ. ఈ పురుగులతో పాటుగా ఈ థమ్స్అప్తో పాటుగా నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ రింగులు మీరు చూడొచ్చు ఎట్టున్నాయో, వీటిని తినుకుంటా ఇప్పుడు థమ్స్అప్ అయితే తాగుదాము. దయ్యాలను మర్చిపోండి, ఉడకపోతుంది బాగా. ఇలా మేము ఉన్నాం ఉన్నాగా, ఎందుకు భయపడుతున్నావు? ఏమన్నా భయం అయితే నాకు చెప్పు. జింగిడిగా ఇక నన్ను ముట్టుకొనే ఉంటుర్రు అప్పంచేలు ఏమైనా గుంజుకుపోతుందేమో అని.
వచ్చేసి మన వాళ్ళు ఇద్దరు పనిష్మెంట్ కోసం పేర్లు చదవనీకి అయితే వెళ్తారు. పోవాలా? వేరే పనిష్మెంట్ లేదా? ఇదేనా మెయిన్? వేరే పనిష్మెంట్ ఏంటంటే మరి నువ్వు రాత్రి మొత్తం ఘోరంగా అనుకోవాలి. దానికన్నా ఇదేనా ఇందా. మతిన్ గాడు ఇప్పుడు చెప్పబోయే డైలాగ్ నమ్మకుర్రేమో సింపతి గెయిన్ చేస్తా నువ్వు చెప్తేమని నమ్మరిగా. శ్మశానాలకు పోతే మొత్తం ఇట్లా అంటారు కదా అన్న, దేవునితో సమానం చనిపోయిన వాళ్ళని చెప్పులు ఇచ్చేస్తుంది. ఏం కాదు వేసుకో మావుతారు నువ్వేం కథ పడుతుంది మాటకి వేసుకోతావు మీదకి వేసుకోరు కావచ్చు అని వేసుకో. పాములు ఖర్చునే అనుకో నువ్వే నీతోటి కట్టియాలి ఇడిగా. ఈ పేర్లలో ఏందో కానీ పేర్లు తాగమంటారు అందరికీ చెప్తున్నా. తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు అందరూ పేర్లు అయితే చదువుతున్నా, ఏమనుకోకూరి. ఈ అమ్మ పేరు బాలవ్వ గారు. బాలవ్వ. తాత పేరు లేదు. అటు సైడ్ ప్లేట్ పెట్టలేదు. అటు సైడ్ పోతే కనబడుతుంది కావచ్చు. కింద మొత్తం ఏటో ఉన్నది. వాయో భయమే అవుతుంది నాకైతే. వీళ్ళబ్బా వీళ్ళు స్టీఫెన్ అంట. స్టీఫెన్ అంకుల్ పెద్దయినా ఘోరంగా ఉంది. ఇటు సైడ్ మొత్తం జస్ట్ ఒక ఫోటో ఉంది అంతే. దొరికింది. వసంతన్ అంట. వాయ్యా ఇటు ఘోరంగా ఉన్నాయ్యా, భయం అవుతుంది. అయ్యో దేవుడా. ఏంటిది అది? ఏది ఇదా? ఏ బొంద? పురుగు. ఏ పురుగు? అదే వాళ్ళు లోపల పోయి కప్పడైతే నువ్వు నెలవరకల్లా లోపలి పోగానే ఫుల్ గాడుపు లేచింది. గాడిపోతానే ఉన్నది. ఇవర గాడుపు రాలే ఏం రాదు. ఉడకపోతే మొత్తం చెమటలు గారి అది మొత్తం లోపలికి ఎక్కింది. ఇట్లా పచ్చిగా అనిపించింది. మొత్తం భయమైంది. లోపలికి ఇప్పుడు వచ్చేసి ఈ ఓవర్ నైట్ లో కూడా కామెంట్లు అయితే రెడీ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ లో మీరు ఎట్లా కనిపిస్తుందో ఇక్కడ నుంచి దగ్గర 1-2 కిలోమీటర్స్ వరకు జనాలు కావచ్చు. ఇప్పుడైతే ఎవరు తిరుగుతలేరు. డే టైమ్ లా ఇది మొత్తం పొలాలే కాబట్టి ఇక్కడ దిక్కు ఆబ్వియస్లీ తిరుగుతూనే ఉంటారు అందరూ. కాకపోతే మనం డే టైంలో చూసిన దానికి నైట్ టైంలో చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మేము ఈవినింగ్ వచ్చినప్పుడు మాకు కూడా మా తాను మేము భయం కాలే, ఎంజాయ్ చేసుకుంటూనే ఉన్నాము. కానీ ఇప్పుడు ఈ నైట్ వచ్చేసరికి వాళ్ళు లోపలి పోగానే చాలా ఉట్టింది. మొత్తం ఒక్కసారి పాయింట్లకి ఏదో పోయింది అనగానే. కాకపోతే దుంకుడు తప్ప అదృష్టవశాత్తు ఏం కాలేదు. ఫస్ట్ కామెంట్ వచ్చేసి నుంచి స్టార్టింగ్ మొత్తం కామెంట్లన్నీ చాలా మంది ఏమైనా కామెంట్ చేశారంటే నాకు సీక్రెట్ రూమ్ కావాలైతే కామెంట్ చేశారు. ఒక పర్సన్ సాయి చరణ్ వచ్చేసి కామెంట్ ఏం చేసినట్టే కోకోనట్ వాటర్ డ్రింకింగ్ ఛాలెంజ్ చేయండి అయితే కామెంట్ చేసిండు. అది ఎక్కువ తాగినా కానీ కక్కుంటారు. వచ్చేదాన్ని ఇప్పుడు సమ్మర్ కదా, తాగితే తప్పేం లేదు. కోకోనట్ వాటర్ డ్రింకింగ్ ఛాలెంజ్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి జశ్వంత్ వర్మ అని ఉన్నది. కోతి అన్న రియాక్షన్ కామెడీ లెవెల్. నైట్ టైంలో రోప్ వేసాడు కదా, అప్పుడు చాలా ఫన్గా అనిపించింది అయితే కామెంట్ చేసిన. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి జీవన్ అని ఉన్నది. వీడియో సూపర్ అన్న, రిచ్ వర్సెస్ స్కూల్ పార్ట్ 3 కూడా ప్లాన్ చేయండి అయితే కామెంట్ చేసిండు. చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి దాసు దౌడి అని ఉన్నది. సాయన్న హోమ్ టూర్ కోసం వెయిటింగ్ అని అయితే కామెంట్ చేసిండు. 156 పీపుల్ లైక్ చేసారు దీన్ని. ఈ వీడియో ఏదైతే ఉందో అది వచ్చేసి నాకు తెలిసి ఆల్రెడీ ఛానల్ అప్లోడ్ అయి ఉండొచ్చు. ఒకవేళ కాకుండా 2-3 డేస్లో అప్లోడ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శ్రీను చేపూరి అని ఉన్నది. హాయ్ సాయి కృష్ణ బ్రో, మీరు చేసిన ఓవర్ నైట్ క్యాంపింగ్ సూపర్గా ఉందని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సూర్య అని ఉన్నది. అన్న 1 డేలో 20K కంప్లీట్ అయింది. 1 మిలియన్ స్పెషల్ వీడియో కావాలని అయితే కామెంట్ చేసిండు. ఏంటంటే నేను స్పెషల్ వీడియో కావాలని నేను చెప్పినా కదా, 1 డేలో 20K లైక్స్ కంప్లీట్ అయితే స్పెషల్ వీడియో పార్ట్ 2 ఇంకోటి సెకండ్ వీడియో పెడతా అని చెప్పేసి సెకండ్ వీడియో కూడా వస్తుంది.
ఇవి నేను చదివిన కామెంట్స్. ఈ వీడియో మీద మీరు ఏవైతే కామెంట్స్ చేస్తారో అవి నెక్స్ట్ ఓవర్ నెట్లో అయితే రీడ్ చేస్తా. ఖచ్చితంగా కామెంట్ అయితే వేయండి. ఏమైంది? ఇక్కడ దిక్కు వెనక పక్క ఏం లేదు కదా, ఈ చెట్టు ఈ ఆకుల సప్పుడు అయినా కానీ మాకు తగ్గట్టుకుంది ఆ చెట్టు. ఆ సౌండ్ వచ్చినప్పుడల్లా భయం అవుతుంది, అంటారు. ఇప్పుడు వచ్చేసి నేనైతే ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ ఇక తినదలుచుకోలేదు. మనలో ఏమైనా తింటాంటే అరే మీరు ఏమైనా తింటా అంటే ఇలా మస్తు ఐటమ్స్ ఉన్నాయి. టైట్ అయింది ఇప్పటికే. కేకులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, బాదం పాల, ఇదేమి కోల్డ్ కాఫీ ఉంది. ఏమైనా తాగుతా అంటే అయితే తాగుతా తాగుతా అంటే తాగు రోజు ఆకలి వేస్తారు నెత్తిన పెడుతుంది. ఇలా రగ్గులు కూడా ఉన్నాయి అందరి అనుకుంటున్నాను. ఒరే ఎవ్వనికి ఏమనిపించినా తెల్లందాకా ఒకవేళ ఎవరికైనా బాత్రూమ్ బయటకు ఏమైనా వచ్చినట్టు అయినా కానీ లేపుర్రి. ఎవరైనా వేరేటోని లేపితే భయం అయితే నన్ను లేపుర్రి, నేను లేపుతా ఖచ్చితంగా. కానీ ఒక్కడ మాత్రం పోకుర్రి. నా కూడా కాదు సీరియస్ అవుతున్నావు. ఎందుకంటే ఇంకో విషయం చెప్తా, ఇక్కడ మొత్తం గోర్లు ఉన్నాయి కదా, బ్యాక్ సైడ్ ఏముంది అంటే ఇక కాలెత్తర చూడు గది ఉన్నది. అట్లనే వాడు భయపట్టినది భయపడతారా. ఒక్కసారి పిరికి పట్టిండు అనుకో గట్టిగా ఉన్నాడు మన ఏడి పోతాడేమో. ముందుగానే చెప్తున్నా, బ్యాక్గ్రౌండ్ లో మొత్తం గోరీలు ఉన్నాయి. గోరీల ముందట్నే అంటున్నాం, పడుకుంటున్నాం. గుడ్ నైట్. భయం కదా చెప్పాను అందరికి. అనగా ఒక ముసలి అందరు సపరేట్గా అంటారు ముసలి అనగానే. దగ్గర 2 గంటలు అవుతుంది, నిద్ర పడతలేదు, ఏం పడతలేదు. వీళ్ళు మంచిగా వండుకున్నారు, పిలిచినా కానీ వీళ్ళు ఎత్తలేరు. మొత్తం ఆగమం అవుతుంది, ఇటు అవుతుంది మొత్తం. అంత వీకేసినట్టు అవుతుంది మొత్తం. అంత ఇటు అవుతుంది బాడీ మొత్తం. ఈ చెట్టుని చూస్తేనే భయం అవుతుంది. ఈ చెట్టు ఏమో అంత డిఫరెంట్గా ఉంది. అంత డిఫరెంట్ అయింది లొకేషన్ మొత్తం. ఇటు వీళ్ళేమో లేచినప్పుడు దగ్గర 2 గంటలు అవుతుంది. వేరే గురించి ట్రై పడతలేదు నాకు. ఇదేమో కానీ గాలి వచ్చినప్పుడు అయితే తాటికమ్మ సప్పు అయితే ఘోరంగా అవుతుంది, ఇంకా భయం అవుతుంది. మెల్లగా వండుకోవాలి. ఇప్పుడే మేలుకి వచ్చింది. ఆ ఫ్యాక్టరీల సప్పుడుకి రాత్రి అంతా ఏదో సప్పుడైనా కొద్దీ మీద పడ్డట్టే సప్పుడు వస్తూ ఉన్నది. వీళ్ళు మంచిగా వన్నారు. బాబాయ్ లేచిండు నైటు, ఏమో మాట్లాడిన మళ్ళీ అన్నాడు మంచిగా. స్టార్ కూడా అన్నాడు, మొత్తం కప్పుకున్నాడు. ఇంకా చూడొచ్చు, మొత్తం ఘోరంగా హాంటెడ్గా కనబడుతుంది. ఇప్పుడు ఇంకా ఇంకో గంటన్నర అయితే తెల్లారుతుంది. అప్పటివరకైతే నేను కూడా అనుకుంటే. వీళ్ళైతే మంచిగా అన్నారు ఆరామ్సే, ఏం సప్పులు లేదు అప్పంచలి. వీళ్ళ మీద చిన్న ఒక ప్రాంక్ లెక్క చేస్తా. ఏమనంటే ఇక్కడ ఏమన్నా నాకు కనబడుతుంది తెల్ల అంట. ఎట్లా రియాక్ట్ అవుతారు? బాబాయ్ బాబాయ్ అన్నా లేవు ఇక్కడేమో కనబడుతుందా అన్నా? లేవు బాబాయ్ సార్ లేవు పన్నాడు మంచిగా. ఇక్కడేమో కనబడుతుందా నాకు? ఇక్కడ తెల్లగా కనబడతలే మీకు? లేవు గట్టు గోడ కాదు, అక్కడ మెరుతుంది. లేవు లేపా అటు లేపు. గోడ కావచ్చు, తీరా పండుకో, వేస్ట్ ఎందుకు లేస్తున్నారు కాదన్నా, మెరుతుంది. ఒకసారి నేను పోయి చూసొస్తాం మరి. పండుకో. ఏమో మెరుతున్నట్టు అనిపిస్తుందన్నా. ఇంకా అదే గోడనన్నా మన పనులు అన్న రెండు లేదు. అది ఇప్పుడు ఏం చేస్తావు? మెరితే అడమని ఉంటే చూసొద్దాం. ఏం చేస్తావు? చూసేదాన్ని దయ్యమే అనుకో. ఏం చేస్తావు? చూసొస్తే కన్ఫర్మ్ అయిపోతాయి కదా. వాళ్ళు డీప్ స్లీప్ ఉన్నారు, లేస్తలేరు. ఏదైనా రియల్గా నవాడితే లేస్తారు కావచ్చు. టైం వచ్చేసి 5 అయితే అవుతుంది.
లేచినాము. వీళ్ళని లేపుతలేరు. ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ నుంచి వెళ్ళి బాయిలకాడి పోతే తవ్వు ఒకటి ఉందన్నట్టు. వాళ్ళు ఈ ఊరోళ్ళు పోవుడు స్టార్ట్ చేసిర్రంటే మరి ఘోరంగా ఉంటుంది. గొర్రెల దగ్గర వనరు ఏంది అది ఇది అని చెప్పేసి ఒకవేళ పండుకోకుండా కూర్చొని ఉన్నా కానీ మేబీ అతను మేము అనిపించేది, కానీ మరి రగ్గులు కప్పుకొని అంటే మాత్రం ఇట్లా ఘోరంగా ఉంటుంది. అందు గురించే లేచినాము. మేము లేచి చూస్తూ ఉన్నాము. ఈ సామాన్లన్నీ ప్యాక్ చేసి ఇక్కడనే సైడ్ పెడతాము. పెట్టిన తర్వాత ఒక సైడ్ కూర్చోవాలి. నిజంగా మాకు ఒక మంచి ఐడియా వచ్చింది. ఒకవేళ మనం ఫస్టే మనల్ని ఇద్దరిని ప్లాంట్ చేసేది ఉంది, దయ్యం లెక్క వేసి ఈ జింగిడిగా లేపి పెడుతున్నారు దగ్గర ఉందిరా ఘోరంగా భయపడుతుంటారు. భయపడగానే జ్వరాలు వస్తే మళ్ళీ మనకి బొక్క అందు గురించి ఏం చేస్తారు అని సోయలేదు. చూడు ఇంకొక మ్యాచ్ 10 to 20 minutesలో తెల్లారుతుంది. అట్లా పెడితే మొత్తం వేరే ఉంటుంది, కానీ ఇక మనకే ఎందుకు ఆయన చూసి మనమే భయపడతాం. నిద్ర మాత్రం మంచిగా పట్టింది, మస్తు పట్టింది. పట్టనట్టు నిద్ర పట్టింది. నిద్ర సరిపోలేదు యాక్చువల్గా చెప్పానంటే. ఆ వెనకాల ఫ్యాక్టరీ సౌండ్ వచ్చినా కొద్దిగా మేలుకొత్తా ఉంది. పట్టిన షేప్ అయితే చల్లగా మంచి నిద్ర పట్టింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చెప్పిన అలా ఇక్కడ గురించి స్టవ్ ఉంది, ఎవరైనా పోతే బాగుండదని చెప్పేసి సో దాని గురించే మొత్తం మా దగ్గర ఉన్న సామాన్లన్నీ క్లోజ్ చేసుకుంటున్నాము. క్లోజ్ చేసి సైడ్ పెట్టేద్దాన్ని. నేను తెచ్చుకున్న వాటిలలో బాదం పాలు మిగిలినాయి, అవిటిని తాగుతున్నాం నోరు కడుక్కొని. చుట్టూ నెమళ్ళే ఉన్నాయి, ఇదంతా అడిగినట్టున్నాయి, నెమలు ఓరుతా ఉన్నాయి. ఎత్తడెవరో గిడి ఎట్లా కూర్చున్నాడు చూడ. మంచిగా అన్నారు మీరు. ఇంత అన్నంగా ఓడొద్దు అన్నాడు, దయం వద్దు అన్నారా. స్టార్టింగ్ నాకు నిద్ర పట్టలే, మంచిగా వండరాట అన్నం పని చెప్పినట్టు తెల్లదాక. నేను కోల్డ్ కాఫీ వేరా కోతిగా అంటే బాదం పాలు పట్టుకొని వచ్చిండు. అడిగి పోయి అదే అనుకున్నావు. కోల్డ్ కాఫీ బాదం కోల్డ్ కాఫీ వచ్చింది. చూసి కోల్డ్ మనం అంటాంగా ఓకే కోల్డ్ కాఫీ స్టార్టింగ్ లో అనుకుంటుంది మేము విషయం కోల్డ్ కాఫీ అని. ఇవాళ కోల్డ్ కాఫీ అద్దుకుంటారా? కాఫీ గింజలు ఉంటాయి దాని మీద, అది లేవా? ఇది ఒకటి ఎందుకు కంపల్సరీ ఉంటాయి. ఉంటేరా ఇప్పుడు ఓంగా లేవు, ఉంటే నేనే లేవు అది ఓంగా ఉంటే లేవు. రాత్రి స్టాక్ చేంజ్ చేస్తారా మా తిరిగా నూరన కడుక్కోలేరు కథం. రోజు అడుగుతూనే ఉన్నాం, ఇలా అడుగుతే రోజు తింటున్నాము. లేకపోతే ఈరోజు క్లైమేట్ మొత్తం సంథింగ్ డిఫరెంట్ ఉంది. అక్కడ మీకు ఎండ వచ్చినట్టే కనబడుతుంది, కానీ వెయిట్ చేయబట్టి దగ్గర అర్ధగంట అవుతుంది, ఎండ అయితే రాలేదు. హే సిరి, వాట్ ఈస్ ది సన్ రైజ్ టైమ్ టుడే ఇన్ మై లొకేషన్? సన్ రైజ్ టైం మీద చూడవచ్చు 5:41కే ఉన్నది. టైం ప్రజెంట్ ఎంత అవుతుంది అంటే 5:56 అయితే అవుతుంది. కాకపోతే ఇంకా బయటకైతే రాలేదు సూర్యుడు. సో మన ఓవర్ నైట్ ఛాలెంజ్ వచ్చేసి అఫీషియల్గా క్లోజ్ అయితే అయిపోయింది, సన్ రైజ్ అయింది కాబట్టి. ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. అక్కడ నుంచి మనకు సూర్యుడు కనవాలే కదా, ఇక్కడ నుంచి చూడండి క్లారిటీ కనిపిస్తుంది ఇప్పుడే లేత.